చెప్పరా, ఆ దేవుడెదురుగా చెప్పు, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ధ్రువ, నీ బాధ నాకు అర్థమవుతోందిరా. నేను చేయగలిగినవన్నీ చేశాను. అసలు ఈ పెళ్లికే ఒప్పుకోని దాన్ని నీ సంతోషం కోసం ఒప్పుకున్నాను. కమిషనర్ గారితో మాట్లాడాను. పాంప్లెట్స్ తీసుకెళ్లి ఊరంతా పంచుతుంటే కూడా ఊరుకున్నాను. కానీ ప్రయోజనం ఏమన్నా ఉందా? ఒరే, నిన్నిలాగే వదిలేస్తే నువ్వేమైపోతావునని భయంగా ఉందిరా. వసుంధర కనబడాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా? ఆ దేవుడు ఎందుకు నా మొర వినడం లేదో నాకు అర్థం కావడం లేదురా. హలో, నేను సూర్యాబాయిని. బాయ్, మీరా? చెప్పండి. వసుంధర దొరికింది. నిజమే చెప్తున్నారా? తను దొరికిందా? నిజమే. కామాక్షి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి వసుంధరని తీసుకెళ్ళు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా! ఏంటిది? అబ్బా, నా కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా, ఆ దేవుణ్ణి ప్రార్థనలు విన్నాడమ్మా. సూర్యభాయ్ కాల్ చేశాడు. వసుంధర కనపడిందంటమ్మా. గుడి దగ్గరికే రమ్మన్నాడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అత్త, మన వసుంధర దొరికిందత్త. నేను వెళ్ళి వసుంధరని తీసుకొస్తాను. ఇప్పుడు నిజంగానే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి మల్లికకి. దేవుడు గదిలోకి తీసుకొచ్చి మరీ అబద్ధాలు చెప్పావు. మొక్కుకున్నావా? ఆయనతోనే పరాచికాల. ఆయన ఆడిస్తే ఎలా ఉంటుందో అర్థమై ఉంటుంది. నీకిష్టమని లడ్డూలు చేసేనే పిల్ల. ఏంటమ్మా, ఎందుకు డల్గా ఉన్నావు? నన్ను చంపితే ఎవరికి ఏం లాభమో, మీకెవరు డబ్బులు ఇస్తామన్నారో నాకు తెలీదు. ఇప్పుడు నన్ను వదిలేస్తున్నారు. మరి మీ అందరికీ డబ్బెలా? ఆటో అయినా ఆనందంగా నడుపుకుంటావు. నువ్వు దాని గురించి అస్సలు బాధపడకు. అన్న మా కోసం ఇన్నాళ్ళు చేసే పని నచ్చకపోయినా ఎంతో వేదంతో చేశాడు. ఇవాళ ఇంత డబ్బు పోతున్నప్పటికీ కూడా అన్నలో ప్రశాంతత చూసాం. అదే మాకు కోట్ల ఆస్తి. అందుకు ఎప్పుడూ రుణపడి ఉంటామమ్మా.
నిన్ను చంపమని ఎవ్వరూ డీల్ ఇవ్వలేదు. పొరపాటు జరిగింది. ఇక డబ్బంటావా? కొంత డబ్బైతే దాచాను. అందులో ప్రతి రూపాయి నా వాళ్ళ కోసమే. మేం బాగుంటాం. ఎంత సంపాదించినా వీళ్ల ఇళ్లలో ఆడాళ్ళు వెళ్ళినవాడు తిరిగొస్తాడా అన్నట్టు చూసేవారు. వీళ్ళు తిరిగి వచ్చే వరకు వాళ్ళ కళ్ళ మీద కునుకు కూడా ఉండేది కాదు. ఇక ఇవాళ నుంచి వాళ్ళు గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు. చెల్లెమ్మ, నీ గురించి చెప్తే మా ఇంటి ఆవిడ నీకు చీరమ్మని పంపించింది. ఇదిగో, నీకు నచ్చిందో లేదో చూడు. ఇది నా కోసమేనా? అవునమ్మా. చాలా బాగుంది. రేయ్, నాకు కూడా చెప్పొచ్చు కదరా నా చెల్లికి ఏదైనా తేవాలని. తనెలా చెప్తాడు? తనకే వాళ్ళ ఆవిడ చెప్పింది. మీకు పెళ్ళయి ఉంటే మీ ఆవిడ చెప్పేది. అవును, మీరందరూ బాగానే పెళ్ళిళ్ళు చేసుకొని మా అన్నయ్యని ఎందుకు వదిలేశారు? ఇంటికెళ్తే నా కోసం చూసేవాళ్ళు ఒకరున్నారని అన్నయ్య కనిపించాలి కదా. సరేలే, ఎన్నిసార్లు అడిగినా ఈ తాడు బొంగరం లేని జీవితం నాకే నచ్చలేదు, మళ్ళీ ఇంకొకరా అని చెప్పి వదిలేయండిరా అని దాటేస్తాడమ్మా. చెప్పడం కాదు, నేనే చూసి దగ్గరుండి పెళ్లి చేస్తా. ఆ పుణ్యం కట్టుకో తల్లి, నీకు మా వాళ్ళందరూ గుడి కడతారు. రేయ్, ఇక ఆపరా. చూడమ్మా వసుంధరా, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇదిగో నా నెంబర్. ఒక్క కాల్ చేయమ్మా, ఎంత దూరంలో ఉన్నా వచ్చేస్తాను. అమ్మా వసుంధరా, అప్పుడప్పుడు వస్తుంటావు కదా. ఒకసారి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలని అనుకోరాలి. చూసారా అన్నయ్య, ఒకవైపు చెల్లి అన్నారు, అమ్మలాగా ఉన్నావన్నారు, మళ్ళీ రావద్దంటున్నారు. చూస్తూ ఉండాలి. మా అన్నయ్య దగ్గరికి రావడానికి చివరికి మా అన్నయ్య పర్మిషన్ కూడా అవసరం లేదు.